అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 2023-24 ఏడాదికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రిప్రియేషన్ అకౌంట్స్ పై నివేదికను సభ ముందుంచారు. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో పబ్లిక్ మార్కెట్ నుంచి ప్రభుత్వం 53,000 కోట్ల అప్పులు తెచ్చినట్లు తెలిపింది. స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ 779 కోట్లుగా చెప్పిన కాగ్ గత ఏడాది కాలంలో ఎఫ్ఆర్బిఎం 200% పెరిగినట్లు స్పష్టం చేసింది. 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా నిర్ధారించింది. 2023-24 ఏడాదిలో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్లు వెచ్చించారు. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేయగా ఖజానాకు వచ్చిన ట్యాక్స్ ఆదాయం నుంచి 61.83% నిధులు వెచ్చించినట్లు తెలిపింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 9,934 కోట్లు రాగా రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేసినట్లు తన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 2023-24 ఏడాదికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రిప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక సభను ముందుంచారు. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో పబ్లిక్ మార్కెట్ నుంచి ప్రభుత్వం 53,000 కోట్ల అప్పులు తెచ్చినట్లు తెలిపింది. స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ 779 కోట్లుగా చెప్పిన కాగ్ గత ఏడాది కాలంలో ఎఫ్ఆర్బిఎం 200% పెరిగినట్లు స్పష్టం చేసింది. 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా నిర్ధారించింది. 2023-24 ఏడాదిలో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్లు వెచ్చించారు. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేయగా ఖజానాకు వచ్చిన ట్యాక్స్ ఆదాయం నుంచి 61.83% నిధులు వెచ్చించినట్లు తెలిపింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 9,934 కోట్లు రాగా రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేసినట్లు తన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది.